మహిళల సాధికారతే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండల కేంద్రంలో ఆయన ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తోందని చెప్పారు. చీరల పంపిణీ కార్యక్రమం మహిళలకు ప్రభుత్వ కానుకన్నారు. రేపు ప్రతి గ్రామంలో ఉండే మహిళలకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇది ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చేటువంటి కానుక తప్ప ఏ ఎన్నికల కోసమో దేనికోసమో ఇచ్చేటిది కాదు. గతంలో చీరలు ఇస్తే చినిగిపోయిన ఇచ్చిండ్రు, కాలిపోయేటివి ఇచ్చిండ్రు, పనికి వాళ్ళే ఇచ్చిండ్రు. ఈ రోజు వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా మేము చీరలు ఇస్తున్నాం. ఈ రోజు మహిళల కోసం ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం, అదే విధంగా ఉచిత బస్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామంటే వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళనే కట్టుకోమని బ్రహ్మాండంగా వాళ్ళ చేతికి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ఈ రోజు అబ్దుల్లాపూర్మెట్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల నుండి మహిళలందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తము 712 సంఘాలకు గాను 7,319 నమోదై ఉన్నారు మహిళా సభ్యులు. దాంట్లో అందరికీ కూడా ఇప్పటికీ చీరలు రిసీవ్ చేసుకున్నాము. మేము ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేయిస్తాము. నెక్స్ట్ మిగతా మహిళలందరికీ కూడా వచ్చింది. అందరూ తీసుకుంటారు. మహిళా సంఘం నుంచి చీర బాగుంది, అందరికి ఇస్తున్నారు. ఈ చీరనే బాగుంది, ఆ చీర బాగాలేదు. ఈసారి చీరలు బాగున్నాయి. మంచిగా లేటుగా వచ్చినా మంచిగా వచ్చినాయి చీర.